హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే మీషో నుంచి తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిద్దామని అయితే తీస్తున్నాను ఈ వీడియో. ముందుగా అయితే ఏ తీసుకున్నానో చెప్తున్నాను. ఖుషి కోసం అయితే ఒకటి తీసుకున్నాను, అది మేబీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ కూడా చేయలేదు ఇంకా నేనైతే. ఇవ్వండి, ఇక్కడైతే ఖుషి కోసం నేను మన పిల్లో అయితే తీసుకున్నాను అనమాట. అది పిల్లో కూడా డిఫరెంట్ ఉంది, సో మేబీ మీకు కూడా నచ్చుతుంది. అది యూస్ఫుల్ అనమాట. స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా ఖుషికి యూస్ఫుల్ అవుతుందని ఆర్డర్ చేశాను. ఇవ్వండి, ఫైనల్లీ అయితే ఓపెన్ చేశాను. ఇది మనకి ఆల్ఫాబెట్స్కి సంబంధించిన పిల్లో అనమాట. ఇవ్వండి, కనిపిస్తుందా? బాడీ పార్ట్స్ ఇక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. క్లాత్ మొత్తం క్లాత్ తోటి ఉంది. ఇక్కడ హిందీ వర్ణమాల ఉంది అండ్ టేబుల్స్కు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవ్వండి టేబుల్స్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ అండ్ జాబ్స్, అంటే జాబ్ ఎవరెవరు ఏం చేస్తారు అనే దాని గురించి. నెక్స్ట్ ఏమో డే అండ్ మంత్ నేమ్. ఓకే, ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ గురించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎనిమల్ తర్వాత ఇక్కడ నెంబర్స్ 1 to 100 వరకు నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఇవి ప్రజెంట్ వాళ్ళకి ఒక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు అయితే ఇవి యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నా. మేబీ ఫస్ట్ క్లాస్లో కూడా మనకి ఈ నెంబర్స్ నేమ్స్ హిందీలో ఉంటాయి కదా, సో ఈ వర్ణమాల టేబుల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూస్ అవుతాయి. సో ఒకవేళ లేదు పాడైపోయింది, ఎందుకు పడేయడం, అవసరం లేదు కదా. సో దాన్ని ఇప్పుడు మనం ఇలా స్టిక్ చేసేసుకొని దీనిపైకి ఒక కవరేజ్ చేసుకొని పిల్లోలాగా యూజ్ చేసుకున్నాను, బాగుంటుంది. అండ్ కిడ్స్ క్వశ్చన్ ఇక్కడ పైన ఇవ్వండి, ఇది ఎవరిది ఏంటనేది ఇక్కడ నేమ్ రాసుకోవడానికి. సార్ నేమ్, మై నేమ్, మై ఫాదర్ నేమ్, మై మదర్ నేమ్, మై స్కూల్ అంటే వాళ్ళకి బేసిక్ ఉండాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇది ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇండియా మ్యాప్ వచ్చేసారనమాట. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఖుషికి అయితే ఆర్డర్ చేసేసాను. ఆల్రెడీ నేను కొన్ని బుక్స్ పెట్టాను కానీ అవి చూస్తున్నప్పుడు ఇదైతే ఇంకా బెస్ట్. చిన్నదు, ఇగోండి క్లాత్ డబుల్ క్లాత్ లాగా ఇచ్చారనమాట మనకి. ఇగో ఓకే, సో బాగుంది, నాకైతే నచ్చింది. వాటర్ ప్రూఫ్ లాగా ఉందన్నమాట. ఎన్ని పేజెస్ వచ్చాయి? 1 2 3 4 పేజెస్ లాగా వచ్చాయి. అంటే క్లాత్ తోటే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ ఫస్ట్ అయితే ఏదో ఒకటి స్టిక్ చేసేస్తున్నా, ఇక్కడ పెట్టేద్దాం దీన్ని సైడ్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటబ్బా, ఒక కుర్తీ తీసుకున్నాను. సో నా కోసం అదైతే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయలేదు ఇంకా, ఓపెన్ చేయడం కూడా కొంచెం ఇదవుతుంది. ఈ మధ్య కుర్తీస్ బాగా వస్తున్నాయి, ఏ చూసినా కానీ తీసుకోవాలని అనిపిస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ కొన్ని కుర్తీస్ అయితే రేయన్ టాప్ అయితే కనుక మనకి ఎక్కువ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా బాగుంటాయి. కానీ నేను కాటన్లో ఎక్కువ తీసుకొచ్చేసరికి ఏమవుతుందంటే ఇవి ఎక్కువ 2-3 వాషెస్కి బాగా క్లాత్ సింక్ అయిపోతుంది అనమాట. దానికోసమని ఇది పెట్టాను సెమీ కాటన్లో. చూద్దాం, చాలా బాగా వచ్చిందండి. వావ్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, సో ఈ కుర్తీ నేను అందుకోసమని పెట్టాను. నావీ బ్లూ కలర్. పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రెచబుల్ ఇచ్చారు. నేను XXL సైజ్ అయితే పెట్టేశాను, అది XXL సైజ్. ఎక్సెల్ సైజ్ కానీ నేను XXL పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు హ్యాండ్స్ కొంచెం లావు ఉంటాయి కాబట్టి ఎక్సెల్ సైజ్లో హ్యాండ్స్ చిన్నగా వస్తున్నాయి. అండ్ పాయింట్కి అయితే కింద బాటమ్ ఇంకో ఇట్లా డిజైన్ అయితే వచ్చింది, ఇవ్వండి. ఓకే, ఇది వచ్చేసి పాయింట్, కనిపిస్తుందా? ఓకే, పాయింట్. టాప్ అయితే బా చాలా బాగా వచ్చిందండి. పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది, ఇవ్వండి. ఓకే, ఇది పైన వచ్చేసి మనకి ప్రింట్ వచ్చింది, ఇవ్వండి. ఇది ప్రింట్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ నెక్కి ఇట్లా స్ట్రేట్ లైన్లోనేమో ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. కాలర్కి అయితే మనకి రెడ్ కలర్ పైపింగ్ అయితే వేసేసారు, ఇవ్వండి. ఇందాక చెప్పాను కదా మీకు, నేను XXL ఆర్డర్ చేశాను, ఇవ్వండి XXL. అండ్ హ్యాండ్స్కి ఇందాక పాయింట్కి అట్లా ఇచ్చారు కదా, హ్యాండ్ అయితే మనకి ఫుల్ స్లీవ్ వచ్చేసింది. ఫుల్ స్లీవ్ వచ్చేసి హ్యాండ్కి అయితే ఇట్లా కింద ఇచ్చారు బార్డర్. టోటల్ అయితే టాప్ ఇవ్వండి. ఓకే, సైడ్ కట్ ఉందన్నమాట. ఓకే, షార్ట్ లెంత్ టైప్ ఉంది, నా హైట్కి అయితే సరిపోతుంది. ఓకే, చాలా బాగుందండి టాప్. ఓకే, ఇది ఒక డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో కాంబో కుర్తీ అండ్ 1.1 చున్నీ అనమాట. ఇది కూడా ఇప్పుడు ఎక్కువ బాగా చూస్తున్నాను మీషోలో. నేను ఎక్కువ ఫస్ట్ నుంచి నాకు మా ఇంటి ముందర ఉన్న సిస్టర్ ఒకసారి చెప్పింది, నాకు మీషోలో ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకుంటావు కదా, ఒకసారి మీషోలో ట్రై చేయంటే అప్పటి నుంచి నేను మీషోలో నుంచే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసేసాను. వావ్, కలర్ అయితే బాగుంది కదా, కానీ చూడాలి క్లాత్ అయితే యూజ్ చేశాక ఎలా ఉంటుంది ఏంటి అనేది.
నచ్చింది. వైట్ అంటే ఎక్కువ ఇష్టము, సో అందుకోసం నేను ఎక్కువ వైట్లో చూస్ చేసుకుంటాను. అయిపోయింది. ఓకే, బాగుంది కదా. ఎక్సెల్ సైజే పెట్టాను కానీ 42 నెంబర్ ఇచ్చాడు. మనకి నెక్ అయితే ఇట్లా ఇచ్చింది, రౌండ్ గల్ ఇచ్చేసి అండ్ బటన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది, మనకి హ్యాండ్ ఇచ్చేసారు అనమాట. సైడ్ కట్ ఉంది. ఓకే, బాగుందండి. ఇది మేబీ వాష్ చేస్తే క్లాత్ సింక్ అవుతుంది అనుకుంటున్నా. ఇదిగోండి. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది సేమ్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడవి ఇట్లా కట్ ఇచ్చేస్తారు ఇక్కడ మనకి. అండ్ సేమ్ ఎల్బో హ్యాండ్, దీనికి ఏం రాలేదు, ఇది ప్లెయిన్గా వచ్చింది. క్లాత్ వచ్చేసి ఇదిగోండి కట్. ఓకే, ఇదైతే ఇంతే అనమాట, ప్లెయిన్గా వచ్చింది. నెక్స్ట్ చున్నీ అండ్ పైన ఎట్లా వచ్చిందో చూద్దాము. వైట్ వచ్చిందనమాట, వైట్ కలర్. ఇగోండి చున్నీ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇగోండి. ఓకే, మధ్య మధ్యలో అయితే మనకి ఇట్లా లైన్స్ ఇచ్చారు. ఓకే, కింద ఇట్లా కచ్ ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ పాయింట్ స్ట్రెచబుల్ ఇచ్చారు పాయింట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ పాయింట్కి అయితే కింద ఇట్లాంటి డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట, ఎలాస్టిక్ బ్లౌజ్ తీసుకుంటే. నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ అనమాట. సో అలా స్ట్రెచబుల్ తీసేసుకున్నాను. మనకి ఫ్రంట్ వచ్చేసి జిప్ వచ్చేసింది. ఇగోండి జిప్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇట్లా బోట్ నెక్ టైప్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఓకే, ఇదొకటి బ్లౌజ్. సో దీని మీదకి మ్యాచింగ్ వచ్చేసి నేను శారీ తీసేసుకున్నాను. సో అది కూడా చూపిస్తుంది. సీజర్ ఇక్కడ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇది వైట్ అండ్ పింక్ శారీ అనమాట. సో నేను ఈ శారీ మీదకి ఆ బ్లౌజ్ ఆర్డర్ చేశాను ఇందాకది. ఇగోండి శారీ వచ్చేసి ఇదనమాట, మనకి పింక్ కలర్. ఇగోండి ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ అనమాట. కొంగు వచ్చేసి చిన్నగానే వచ్చేసింది. ఇదే అండి మొత్తానికి శారీ. ఓవరాల్గానైతే ఇట్లా బూటీస్ వచ్చేసాయి అనమాట. ఓకే, కింద బార్డర్ అయితే ఇలా ఇచ్చేసారు. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.